చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గంలో తెలుగుదేశం వైకాపా హోరాహోరీ తలపడుతున్నాయి. గత ఎన్నికల్లో గెలిచిన రోజాను మళ్లీ ఇక్కడ నుంచే వైకాపా బరిలోకి దించింది. తెలుగుదేశం తరపున మాజీ మంత్రి దివంగత నేత గాలి ముద్దుకృష్ణమ్మ నాయుడు కుమారుడు భానుప్రకాష్ పోటీ చేస్తున్నారు. తమిళనాడు సరిహద్దు ప్రాంతమైన నగరి భిన్న సంస్కృతి సంప్రదాయాలకు నిలయం. తెలుగుతో పాటు తమిళ ఓటర్లు కూడా ఇక్కడి ఎన్నికల్లో కీలక పాత్ర పోషిస్తారు. సిట్టింగ్ స్థానాన్ని నిలుపుకోవడానికి వైకాపా, పసుపు జెండా రెపరెపలాడించేందుకు తెలుగుదేశం నగరిలో సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. తెలుగు రాజకీయాల్లో నగరి నియోజకవర్గానిది విశిష్ట స్థానం. తెలుగుదేశంలో ఎమ్మెల్యేగా, మంత్రిగా 3 దశాబ్దాల పాటు పనిచేసిన గాలి ముద్దుకృష్ణమనాయుడు ఈ నియోజకవర్గం నుంచే ప్రాతినిధ్యం వహించారు. నగరి అభివృద్ధికి కృషి చేసిన ఆయన 2014లో వైకాపా అభ్యర్థి రోజాపై స్వల్ప తేడాతో ఓటమి పాలయ్యారు. అయినా ఆయన సేవలను గుర్తించిన పార్టీ ఎమ్మెల్సీ ఇచ్చి గౌరవించింది. చివరి వరకు ప్రజల మధ్యనే ఉన్న ముద్దుకృష్ణమ అనారోగ్య సమస్యలతో గతేడాది మరణించారు. ఈసారి ఈ స్థానం నుంచి ఆయన పెద్ద కుమారుడు భానుప్రకాష్ ను పార్టీ రంగంలోకి దింపింది. తన తండ్రి నియోజకవర్గంలో చేసిన అభివృద్ధితో పాటు ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ కార్యక్రమాలను ప్రస్తావిస్తూ భానుప్రకాష్ విస్తృతంగా ప్రజల్లోకి వెళ్తున్నారు. తొలిసారి అసెంబ్లీలోకి అడుగు పెట్టాలని తహతహలాడుతున్నారు. నియోజకవర్గ అభివృద్ధికి ప్రస్తుత ఎమ్మెల్యే రోజా చేసిందేమీ లేదని, ప్రజలు కూడా ఆమెను టీవీల్లోనే చూడటం తప్ప ప్రత్యక్షంగా చూసింది లేదని భానుప్రకాష్ విమర్శిస్తున్నారు. అభివృద్ధిలో వెనుకబడిన నగరిని మళ్లీ ప్రగతి పదంలో తీసుకెళ్తానని చెబుతున్నారు. ఇవాళ కొన్ని చోట్ల శాసనసభ్యురాలు పేరు ఏంటంటే కూడా తెలియని పరిస్థితి. సినిమా యాక్టర్ అని నేమ్ రికగ్నిషన్ తో కొట్టుకుని వస్తా ఉంది. కానీ ప్రజలకి పలానా చేశామని చెప్పి, ప్రజల అభివృద్ధి పని చేశామని చెప్పే ఉద్దేశం ఏమీ లేదు. ఆమె ఎంతసేపు టైము స్పెండ్ చేసేది స్టూడియోస్లో, హైదరాబాద్లో లేకపోతే చెన్నైలో. ఎప్పుడున్నా అట్లా పోతా ఒక మధ్యలో ఒక స్టాప్ కింద వస్తుంది, ఏదో ఒక హైలైట్ అవ్వడానికి ఒక కాంట్రవర్సీ చేస్తుంది, వెళ్ళిపోతుంది. అంటే ఆ ఉద్దేశం ఏంటంటే 3-4 రోజులు మన నోట నానాల. కామెడీ అంటే ఆమె దగ్గర నేర్చుకోవాలా. ఒకే రోజు 3 సార్లు మూర్చపోయింది ఏంటంటే ఆమె ఆ రోజు గిన్నీస్ బుక్ వాళ్ళని పిలిస్తే ఆమె రికార్డు ఇది కూడా ఇచ్చేవాడు, గిన్నీస్ సర్టిఫికేట్ కూడా ఇచ్చేవాళ్ళు. ఆమె పెద్ద డ్రామా మాస్టరు. నగరి ప్రజలు చూశారు. ఒకసారి ఏమారిపోతారు కానీ పదే ఏమారిపోతారని ఎవరు అనుకోవట్లే. ఖచ్చితంగా ఆమె ఇంటికి పోవడం ఖాయం. గత ఎన్నికల్లో ముద్దుకృష్ణమపై విజయం సాధించిన రోజా తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టారు. ప్రతిపక్ష శాసనసభ్యురాలిగా ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీసేందుకు అవకాశమున్నా వినియోగించుకోలేదన్న అభిప్రాయం నియోజకవర్గ ప్రజల్లో నెలకొంది. ఈ విషయంలో రోజా ఎదురుదాడికి దిగుతున్నారు. 35 ఏళ్లు నియోజకవర్గాన్ని పాలించిన గాలి కుటుంబం ప్రజలకు ఏమి చేసిందో చెప్పాలని ప్రశ్నిస్తున్నారు. గాలేరు నగరి పూర్తి కావాల్సిన అవసరం ఉంది. అలాగే షుగర్ ఫ్యాక్టరీ మూసేస్తున్నాడో వాటిని తెరిపించాల్సిన బాధ్యత ఉంది. అలాగే చేనేత కార్మికులకి మరి అప్పుల పాల నుంచి బయటపడాల్సిన బాధ్యత ఉంది. ఈరోజు ఎమ్మెల్యే ఏం చేసిందనే భానుప్రకాష్ని నేను సూటిగా అడుగుతున్నాను. నీ తండ్రి 35 ఏళ్ళు ఎమ్మెల్యేగా ఉన్నాడు, మంత్రిగా ఉన్నాడు, మొన్న ఎమ్మెల్సీగా ఉన్నాడు, మీ తల్లి కూడా ఎమ్మెల్సీగా ఉంది. మరి నువ్వేం చేసావు ఈ నియోజకవర్గాన్ని? నీకెందుకు ఓట్లేయాలి ప్రజలను? ఒకసారి నువ్వు ఆలోచించుకో. ఎప్పుడు రోజా గురించి ఏదో ఒకటి మాట్లాడితే ప్రజలు ఓట్లేస్తారనుకుంటే అది ఆయన భ్రమ. కాంగ్రెస్ సీనియర్ నేత, నియోజకవర్గంలో పట్టున్న రెడ్డివారి చెంగారెడ్డి తెలుగుదేశానికి మద్దతు పలకడంతో విజయం తనదే అన్న ధీమాను భానుప్రకాష్ వ్యక్తం చేస్తున్నారు. పార్టీ శ్రేణుల నుంచి తగినంత సహకారం కొరవడిన నవరత్నాలు, ప్రజల్లో ఉన్న అభిమానం తనను మళ్లీ గెలిపిస్తుందని రోజా నమ్ముతున్నారు. ప్రకాశం జిల్లా మార్కాపురం నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారానికి వెళ్లిన వైకాపా అభ్యర్థి నాగార్జున రెడ్డికి చేదు అనుభవం ఎదురైంది. ఈ 5 ఏళ్లలో తమకేం చేశారంటూ ఇందిరమ్మ కాలనీ వాసులు నిలదీశారు. గత ఎన్నికల్లో వైకాపాకు ఓట్లేసి గెలిపించామని, మళ్లీ ఎన్నికలు వచ్చే వరకు తమ కాలనీ వైపు కన్నెత్తి కూడా చూడలేదని మండిపడ్డారు. తాగునీరు లాంటి కనీస మౌలిక వసతులు కూడా కల్పించలేదన్నారు. అలాంటి వారు మళ్లీ ఓట్లు ఎందుకు అడుగుతున్నారంటూ ప్రశ్నించారు. పోయినసారి ఎన్నికల్లో గెలిచినప్పటికీ అధికారంలో లేమంటూ నాగార్జున రెడ్డి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. వాళ్ళ మీద ఉంచుకోవాలి, తెలుసుకోవాలా.
చెప్పేదాకా